వెల్కమ్ టు బీసీఎన్ మార్నింగ్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పునరావాస కేంద్రాల్లో తుఫాను బాధితులను పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. వరంగల్లో వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని భయంతోనే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారన్న ఎంపీ డీకే అరుణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న మంత్రులు. మొంతా తుఫాన్ నష్టాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం వాడరేవులోని తుఫాన్ షెల్టర్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని చేరుకున్నారు. అక్కడ షెల్టర్లో ఉన్న బాధితులను పలకరించి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులకు 25 కిలోల బియ్యం, ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయల వంతున ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఏ నెంబర్ వచ్చి చెప్తున్నారని మీకు అన్ని రికార్డ్ అయినా మీ పేర్లు అన్ని రికార్డ్ అయ్యి మామూలుగా ఎప్పుడు టెస్ట్ చేయించడం అన్ని. మొంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ అయ్యారు. భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా, హనుమకొండ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగిందని, వెంటనే అధికారులతో నష్టాన్ని అంచనా వేసి రైతులకు సహకారం అందేలా చూడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. చాలా జిల్లాలో వర్షం విపరీతంగా పడ్డది. మేము విజ్ఞప్తి ఏంటంటే పంట సంబంధించి కొంత ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ మంత్రిగా ధాన్యం సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి నష్టానికి సంబంధించి కానీ రైతు మొత్తం పెట్టుబడి గంగాల కలిసి పరిస్థితి వచ్చింది. కొద్దిగా సహకారం ప్రభుత్వం నుంచి ఉండాలని మిమ్మల్ని గౌరవ సివిల్ సప్లైస్ మంత్రిగా ఉమ్మడి జిల్లా తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఈ పంట నష్టం, అదేవిధంగా కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యం తడిచిపోయిన విషయంలో మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటాం. మా జిల్లాలో ఎక్కువ జరిగింది కాబట్టి కొంత ప్రాధాన్యత ఇచ్చింది. ఎందుకంటే మాదంతా ప్యాడీ బేస్డ్ జిల్లా. సో మీరు అన్నట్టు సెంటర్స్కి రావడం, తర్వాత పంట పొలాల్లో పోయక ముందే మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి కొంత ఆసరాగా ఉండడానికి విజ్ఞప్తి. తప్పనిసరిగా ప్రభుత్వ పెద్ద దృష్టి తీసుకోవచ్చు. మంత్రి కొండా సురేఖ వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి వరంగల్ పరిధి ఎన్ఎన్ నగర్, బిఆర్ నగర్ ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎంఆర్ఓ ఇక్బాల్తో పాటు కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతున్నామన్న భయంతోనే అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. అజరుద్దీన్ గారిని ఎల్లుండి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పుడు ఒక వార్త వచ్చింది. అంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారో, ఈ ఎన్నికల పక్క 11వ తేదీ నాడు ఎన్నికలుంటే జనరల్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉంటుంది, ఇటువంటివి చేయడానికి వీలు ఉండదు. కానీ ఇది అజరుద్దీన్ గారితో చేయించొచ్చని ఈరోజు ఎల్లుండి 31వ తారీఖు 11 గంటలకు వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారనే విషయాన్ని తెలుస్తాం. అంటే ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓడిపోతామనేటటువంటి భయం పట్టుకున్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోబోతున్నది అనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎర్రగడ్డ డివిజన్ లో మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జై ప్రియాంక, జై రేవంత్ రెడ్డి, జై నవీన్ యాదవ్. శాసనసభ్యునిగా కొనసాగుతూ ఈనాడు మన ఎర్రగడ్డ డివిజన్ రావడం జరిగింది. వారికి స్వాగతం తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, ఏఎస్ అధ్యక్షులు మల్లికార్జున గారు బలపరిచినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించడానికి కోసం కార్యకర్తలందరూ కూడా ముందుకు వస్తున్న క్రమంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియదు. ఇప్పుడు గౌరవనీయులు మంత్రివారి జూపల్లి కృష్ణారావు గారిని ముందుగా మాట్లాడిన తర్వాత నవీన్ గారిని మాట్లాడుతూ కొడతాం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న చింతపల్లి మండలం ఉప్పరపల్లి గ్రామానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బలునాయక్ సందర్శించారు. జిల్లా అధికారులతో కలిసి ముంపు ప్రాంతాలను పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 6 కోట్ల వ్యయంతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఇంకా నాంపల్లి వెళ్లే దారిలో లో లెవెల్ కల్వర్ట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉప్పరపల్లి గ్రామానికి సంబంధించి ఉప్పరపల్లి నుండి చింతపల్లికి పోయేటటువంటి మార్గంలో ఈ పైనుంచి వరదల ద్వారా ఈ ఉన్నటువంటి ఎప్పుడో కట్టినటువంటి ఈ బ్రిడ్జి మీద వర్షాలు వచ్చినప్పుడు బాగా వరదలు వచ్చి ఈ గ్రామస్తులు ఎక్కడికి వెళ్లకుండా మరి చుట్టుపక్కల వాళ్ళకి అదే ఉన్నది. అటు ఊరు కింద ఇంకో పక్క తుక్కపాడు అయిపోతున్నాం, అక్కడ వాగే ఉంది, ఇది ఈ వాగే ఉంది. సో ఈ వాగు వల్ల వీళ్ళకు మరి రాకపోకలకు ఇబ్బంది పడి మరి భారీ వర్షాలు వచ్చినప్పుడు 2 రోజులు 3 రోజులు 4 రోజులు మళ్ళీ వర్షాలు తగ్గేంత వరకు వారు బయట వెళ్ళకుండా జలదిగ్బంధమైనటువంటి పరిస్థితి వచ్చింది. సో అందుకనే మరి ప్రభుత్వం ఆలోచన చేసి అంతకుముందు వారికి ఇచ్చిన మాట ప్రకారం మరి 6 కోట్ల రూపాయలతోటి బాగా నీరు రావడం వరద రావడం వల్ల ఆ స్కూల్లో ఉన్న పిల్లల విద్యార్థులను కూడా బయటికి వేరే హాస్టల్లో వాళ్ళని షిఫ్ట్ చేసినారు. సో ఎక్కడైతే బాగా వర్షాలు వచ్చి బాగా వరదలు వచ్చినటువంటి సందర్భంలో ఎక్కడ ఏ రకమైనటువంటి మరి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఉన్నారు. ప్రభుత్వం ఒకటే ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా ప్రజలను ఎప్పటికీ చూసుకోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు అందరిపైన ఉంది. కాబట్టి అధికారులు అందరూ కూడా మొంతా తుఫాను ప్రభావంతో వరంగల్ నగరం అతలాకుతలమైంది. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు, నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రజలను ఒక విజ్ఞప్తి చేశారు. వరంగల్ నగరంలో చాలా వివాహాలు జరుగుతున్నందున మిగిలిపోయిన భోజనాన్ని వరదల్లో చిక్కుకున్న బాధితులకు అందజేయాలని ఆయన కోరారు. ఇక భోజనం సేకరించేందుకు తమ బృందం సిద్ధంగా ఉంటుందని సమాచారం అందిస్తే ఆ భోజనాన్ని వృధా చేయకుండా బాధితులకు అందిస్తామని తెలిపారు. మరి ఈరోజు పెళ్లిలు కూడా చాలా ఉన్నాయి. పెళ్లిలకు రాకుండా వృధా అవుతున్నటువంటి భోజనాలు, ఫుడ్ను కూడా మీరు కనుక కోఆపరేట్ చేస్తే మా యొక్క టీమ్స్ కూడా వచ్చి వాటిని తీసుకుపోయి వృధా చేయకుండా ఇస్తే మన అందరం ఆ నీళ్లలో ఉన్నటువంటి వాళ్లకు అందజేయగలిగితే చాలా సంతోషిస్తాం. దాన్ని కూడా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మొంతా తుఫాన్ నేపథ్యంలో శ్రీకాళహస్తి టౌన్ పురపాలక సంఘం అధికారులతో పురపాలక పరిధిలో చేపట్టిన తుఫాన్ సహాయక చర్యలపై రివ్యూ నిర్వహించారు.
పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నల్గొండలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ జరిగింది. ఎన్జీ కళాశాల వద్ద ర్యాలీని ప్రారంభించి ఎస్పీ పోలీస్ సిబ్బంది యువకులు విద్యార్థులతో కలిసి రామగిరి మీదుగా క్లాక్ టవర్ బహార్పేట్ వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఇక అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామని, ఆ త్యాగాలకు గుర్తుగా వారోత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. హనుమకొండ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మునిగిన ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా పలు కాలనీల్లో గృహ నిర్బంధమైన ప్రజల వివరాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు. అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే స్పందించాలని కోరారు. ఎఫెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ఎఫెక్ట్ అయినటువంటి ఈ పరిస్థితిని అంచనా వేసినటువంటి సంస్కృతి దాంతో మాట్లాడే మొంతా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా ముంపునకు గురైన కొండమల్లపల్లి ఎస్సీ కాలనీ మరియు గారికుంట తండాలను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అధికారంతో కలిసి సందర్శించారు. ఇక బాధితులకు తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ సహాయం త్వరితగిన అందేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కుత్బుల్లాపూర్పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల షేర్ ఫుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం అయ్యప్ప మాల ధరించిన 6వ తరగతి విద్యార్థిని స్కూల్ యాజమాన్యం స్కూల్లోకి అనుమతించకపోవడంతో ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు నిరసన తెలియజేయడంతో యాజమాన్యం దిగివచ్చి క్షమాపణ తెలిపింది. అందరికీ నమస్తే. నా పేరు నాగేష్, ఏబీవీపీ కుక్కట్పల్లి విభాగ్ కన్నర్. ఈరోజు మేడ్చల్ జిల్లాలోని సుచిత్రలోని షేర్వుడ్ పబ్లిక్ స్కూల్లో 6th క్లాస్ చదువుతున్నటువంటి విహాన్ తేజస్ అనే విద్యార్థి అయ్యప్పమాల వేసుకొని పాఠశాలకు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంటు ఎగ్జామ్ రాయనివ్వకుండా గంటల సేపు విద్యార్థిని బయట ఎండలో నుంచోబెట్టి ఇంటికి పంపించడం జరిగింది. ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఇది చాలా సిగ్గుచేటు. ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంటు, షేర్వుడ్ స్కూల్ మేనేజ్మెంటు ఈ మన రాజ్యాంగానికి విరుద్ధంగా, అంటే మన రాజ్యాంగంలోనే ఏ కల్చర్ అయినా సరే, ఏ ట్రెడిషన్ అయినా సరే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూపించకుండా స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఎక్కడైనా కానీ విద్యార్థుల పట్ల క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూపించకుండా అందరినీ సమానంగా చూడాలని చెప్పి ఉంది. వాళ్ళు ఈరోజు ఏ యొక్క రూల్స్ని బ్రేక్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ బోర్డు స్కూల్ కావచ్చు, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, డిఈఓ కావచ్చు, ఇటువంటి సిచ్యువేషన్స్ ఇటువంటివి ఏది కూడా ఇంకోసారి జరగకుండా ప్రతి ఒక్క స్కూళ్ళ పైన కూడా స్కూల్ని 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి కూడా విద్యార్థిని పాఠశాల లోపల అలో చేయడం లేదు. వాళ్ళు ఒక మెట్టు తగ్గి కూడా వస్తే కూడా పిల్లల్ని రానియడం లేదు, ఎగ్జామ్ రానియడం లేదు. వెంటనే యాజమాన్యం ఎవరైతే ఉందో వచ్చి క్షమాపణ చెప్పి యథావిధిగా విద్యార్థిని ఎగ్జామ్ రాయడానికి అలో చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము.
అంటే ఇలాంటి సంఘటనలు ప్రతి ఇయర్ జరుగుతున్నాయి ఎక్కడొక్కడ. అధికారులు అసలు ఏమి యాక్షన్ తీసుకుంటారు, అసలు ఏంటి దాని మీద? ఇలాంటి సంఘటనలు దాదాపు ఒక 3-4 సంవత్సరాలుగా మేము ప్రతి ఒక్క పాఠశాలలో చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి డిఓ విజయ మేడం గారు గతంలో ఇదే శివ ఇంట్లో ఉండండి, దాని సిలబస్ ఏదైతే ఉందో మేము తర్వాత కవర్ చేస్తాము, కానీ ఇప్పుడైతే మేము అలో చేయము, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. ఆ రోజు వచ్చిన రోజు మాత్రం ఎగ్జామ్ రాయించి పంపించేశారు. నెక్స్ట్ డే నేను వచ్చి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేసామంటే యూనిఫామ్ వేసి కండువా వేసి వితౌట్ షూస్తో పంపించాము. దానికి కూడా అలో చేయలేదు. ఆ రోజు కూడా ఎగ్జామ్ రాశాడు, బట్ నెక్స్ట్ డే నుంచి అయితే రావద్దు, కంపల్సరీ విత్ షూస్తో వచ్చేటట్టు ఉంటేనే స్కూల్కి రండి, లేదంటే 41 days తర్వాత రండి అని చెప్పారు. మీకు ఇంతకుముందు ఏమైనా చెప్పారా ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? అంటే నోటీస్లో ఉందని చెప్పారు, బట్ నేను అవి చూడలేదు, నాకు తెలియదు. ఎన్ని రోజులు అయింది? 3 days నుంచి స్కూల్ రావట్లేదు. చెక్ బౌన్స్ కేసులో ఓ బిల్డర్కు 6 నెలలు జైలు శిక్షతో పాటు 5 లక్షలు చెల్లించాలని నాంపల్లిలోని 9వ అదనపు కోర్టు తీర్పిచ్చినట్లు బాధిత వ్యాపారి సుందరయ్య తెలిపారు. సంతోష్ నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2022లో హిమాయత్ నగర్కు చెందిన బిల్డర్ ఉప్పల వెంకటేశ్వర్ 6.50 లక్షల విలువ గల సామాగ్రి కొనుగోలు చేశాడని, ఇందులో 2 లక్షలు చెల్లించి మిగతా సొమ్ముకు చెక్కులు ఇచ్చాడని తెలిపారు. ఇక ఆ చెక్కు బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించగా నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతడికి 6 నెలలు జైలు శిక్షతో పాటు 5 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పారని, డబ్బులు చెల్లించిన ఎడల మరో 2 నెలలు జైలు శిక్ష విధించారని వివరించారు. సంతోష్ నగర్లో గత 34 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. నేను షాపు 1991 నవంబర్ 20 షాప్ పెట్టి ఇక్కడ నాకు ఈ షాప్ పెట్టిన తర్వాత ఉప్పల వెంకటేష్, తండ్రి పేరు ఉప్పల ప్రకాష్, ఇతను హిమాయత్ నగర్లో ఇతను ఆఫీస్ ఉంది. ఇతను నా దగ్గర గత 10 సంవత్సరాలు పరిచయం ఉన్నాడు. 2022 ఏప్రిల్లో నా దగ్గర 6.5 లక్షల సామాన్ తీసుకుపోయిండు. తీసుకుపోయిన తర్వాత 23లో 6.5 లక్షల చెక్కులు ఇచ్చిండు. ఇచ్చినాక అందులో చెక్కులు ఫెయిల్ అయినాయి, 3 చెక్కులు ఫెయిల్ అయితే ఒక 2 లక్షలు ఆర్డర్ చేసుకో. 2 సంవత్సరాల నుంచి మేము కోర్టుకు పోతున్నాం. 2 సంవత్సరాల తర్వాత కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తర్వాత అతనికి 5 లక్షల రూపాయలు డబ్బులు కట్టమని తీర్పిస్తూ 6 నెలల జైలు శిక్ష కూడా వేయడం జరిగింది. తర్వాత అదనంగా డబ్బులు ఈరోజు నాకు కోర్టు ద్వారా మంచి న్యాయం జరిగింది. వెంకటేష్ డబ్బులు ఇవ్వనందుకు ఉప్పల వెంకటేష్ అతని పేరు, అతని తండ్రి పేరు వచ్చి ఉప్పల ప్రకాష్, ఇతని సొంత ఊరు వచ్చి ఎంపీ దగ్గర పక్కన నర్సల్లపల్లి అతని ఊరు. ఇట్లా మోసం చేశాడు అనుకోలేదు నేను. 10 సంవత్సరాల పరిచయం ఉండని చెప్పి ప్రేమతోటి అతనికి మాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. మీరందరూ కూడా దయచేసి కోఆపరేట్ చేసి కోర్టుకు అందరికీ ధన్యవాదాలు. కోర్టు నాకు తీర్పిచ్చింది, మంచి తీర్పిచ్చింది కాబట్టి కోర్టు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. భువనగిరి మండలంలో ఇటీవల కాలంలో జరిగిన గొర్రెల దొంగతనాలను అరికట్టాలని జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి దయ్యాల నరసింహ డిమాండ్ చేశారు. గురువారం వడపర్తి గ్రామంలో మేడబోయిన బాలయ్య గొర్రెల దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి మాట్లాడారు. ఇక గుర్తు తెలియని దుండగులు సుమారు 100 గొర్రెలను దొంగతనం చేశారని అన్నారు. వడపర్తితో పాటు బుధవారం రాత్రి అనాజీపురం గ్రామంలో బొల్లెపల్లి ప్రవీణ్కు చెందిన 3 మేకలను దొంగతనం చేశారని పోలీసులు స్పెషల్ టీం ఏర్పాటు చేసి గొర్రెల కాపర కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాలన్న ఏమైంది? మీ ఊరేంది? ఎట్లా పోయినాయి? ఎన్ని గొర్రెలు పోయినాయి? మెడమైన బాలయ్య 200 జీవాలకు 100 జీవాలు పోయినాయి. 70 దాకా గొర్రెలు పోయినాయి. 30 దాకా పొలమలు పోయినాయి. కోడేలు పోయి 2 కోడేలు పెద్ద పడింది. ఏ రోజు అయింది ఇది? నిన్ననే మంగళవారం రాత్రి 7:55 నిమిషాలకు 7:30 దాకా అయినా నేను 7:30 దాకా ఇన్నే ఉన్నావా? ఎప్పుడు పోయినాయి మరి? నువ్వు అన్నాను పోయినా అన్నాను గొంగనే చూసిండు కానీ మేము చూసుకోలేము. మేము అన్నాను గొంగన వచ్చి జరిగిండు. చీటికి మళ్ళీ 10 నిమిషాలు ఎక్కువ మీటికి వచ్చిండు. ఇలా ఇక 1 గంట సేపే ఉండే ఆయన, 1 గంట 2 గంటలు ఉండి మేము రాలేము. అప్పుడు మీకు ఎప్పుడు తెలిసినాయి గొర్రెలు పోయినాయి అని? మబ్బులు 4 గంటలకి వచ్చిండు. రాత్రి రాలేదు. పొద్దున 5 గంటలకు వచ్చినప్పుడు గొర్రెలు లేవు. 5 గంటలకు వెళ్ళి అయింది. 5 గంటలకు న్యాయం చేసి పోలీసు వాళ్ళు దయచేసి మాకు న్యాయం చేయాలి సార్. చాలా ముఖ్యం సార్.
చెప్పు. కాపరి చెప్తున్నాడు. పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంటారు. కనీసం ఇప్పుడు గొర్రెల కాపరి కుటుంబంని ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా దీన్ని దొంగలని, ఎందుకంటే సీసీ కెమెరాలో కనబడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దొరకబట్టాలి దొంగలని. ఇక్కడ ఏదైతే ఈ 2-3 మండలాలు పోలీసు యంత్రాంగాన్ని అలౌడ్ చేసి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే రుసపురం సైడు ఇక్కడ ఎక్కువ శాతం ఇక్కడ దొంగతనం జరిగిందంటే ఇక్కడ రుసపురం సైడు, అన్నపురం సైడు, మర్యాల బొమ్మలవరం సైడు ఈ ప్రాంతంలో ఇక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో గ్రామాలలో సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. గ్రామాలలో కానీ కొన్ని అని తెలిసింది. అంటే ఈ ప్రాంతంలో భువనగిరి మండలం కానీ, బొమ్మలవరం మండలం కానీ, అదేవిధంగా బీబీనగర్ కానీ, పోసంపల్లి కానీ ఇవి హైదరాబాద్కు శనిగేశ్వర్లకు దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం మీద ఒక దొంగతనాలు ఒక అడ్డగా మారింది. ఖచ్చితంగా ఇక్కడ భువనగిరి ఏరియాలో కనీసం 2-3 రాష్ట్రాల వ్యక్తులు ఉన్నారు. ఇలా బీఆర్ వ్యక్తులు కానీ ఆ వ్యక్తులు చాలామంది 2-3 రాష్ట్రాల వ్యక్తులు ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ తిరుగుతుండో అర్థమయ్యే పరిస్థితి లేదు. ఏమనంటే ఉపరి పనికి వస్తున్నాం, ఆ పనికి వస్తున్నాం అని చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం దీని మీద నిగేసి దొంగలని ఈ ప్రాంతంలో జరుగుతున్న దొంగతనాలని అరికట్టాలనేది కూడా. ఎర్రగడ్డ డివిజన్లో ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ ప్రభుత్వం హామీలపై వృద్ధురాలు నిలదీశారు. ఇక 4,000 రూపాయల పెన్షన్ లేదని, కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు. కానీ కరెంటు బిల్లు వస్తుంది అని వాపోయింది. ఇప్పటి వరకు 500 పైసలు తక్కువ మారిపోతుంది. అశ్వత్థామ అదాన్ని గట్టిగా మాట్లాడి అంటే చనిపోయింది ఎరువు ఏం మాట్లాడింది అశ్వత్థామ ఎందుకు చెప్పారు. అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడి సగం వదిలేస్తుంటే అదే నిజం అనుకుంటారు. వాట్సాప్లో పెడుతున్నారు, సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి గీతాలు ఇచ్చి లేనట్టుగా లేనట్టుగా చూస్తారు. మీరు అవి చూసి నిజమే అనుకుంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకొచ్చింది. తెలియకనే కదా ఇప్పుడు అడిగేది. మరి అంత ఏది అబద్ధమో ఏది చేసేది అంత అబద్ధం తెలియకనే. కేసీఆర్ 10 చూసుకొని ఎత్తుకోవాల్సి వస్తుంది. మోరీలు నిండితే లోపలికి ఏం పోయేది మాకు తెలియదు. అందరూ వస్తారు. అంతకుముందరికి ఇప్పటికి ఎట్లుందమ్మా పాలన? ఎవరు వచ్చినా ఎవరన్నా వెళ్తున్నారు పద్మ నేను అడిగితే ఒక్కదాన్ని ఏమవుతుంది? నలుగురు కలిసి బస్తే ఉన్నోళ్ళు ఎవరు లేరు. నాతో పెద్ద మనుషులు ఎవరు లేరు అడగరు. ఇప్పుడు అంతా వయసు పిల్లలు వయసు ప్రపంచం ఇది. ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఏది ఇచ్చిండా? ఇప్పుడు మీరు మినిస్టర్ని అడిగారు కదా, ఏమని చెప్పిండు మీకు 4,000 గురించి? గురించి ఏం చెప్పలేదా మీకు? ఏం చెప్పలేదు. మరి చెప్పలేదు. ఇంతసేపు మాట్లాడిండు కదా. కాంగ్రెస్ వచ్చినప్పుడే మంచిగా ఉండేనట అయ్యా. మేము ఇప్పుడు అంటే అది ఏం చేసిండని అడుగుతున్నాడు ఆయన. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వెంకటాపురం గ్రామం బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రముఖ సామాజికవాది బోడెం రాంబాబు రంగంపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా మదర్ తెరిసా సేవా సమితి వ్యవస్థాపకుడు ఉందుర్తి సుబ్బారావు సత్కరించి ఆయనను ప్రశంసించారు. ఫోటోలు తీసాను. మన బోడెం రాంబాబు గారు మరి బీజేపీ రాంబాబు గారుగా పేరు పొంది బీజేపీ ఇప్పుడు పార్టీ ఇక్కడ లేని సమయంలో కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఆయన తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి తర్వాత అంచెలంచెలుగా ఆ పార్టీలో ఒక సముచిత స్థానం పొంది ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా తిరుగుతూ
గ్రామ శాఖ అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నారో వారి యొక్క పయనించాలని ఆయన ఆకాంక్షిస్తూ ఉంటారు. మేము కూడా అదే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి ఆ భగవంతుడు మన రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి ప్రజా సంక్షేమంలో తిరుగుతున్నారు కనుక, ప్రజా శ్రేయస్సుకు పాటుపడుతున్నారు కనుక వారికి సకల సంపదలో కలిగించాలని, అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని మా టీచర్లు అందరి తరఫున, మా గ్రామ పెద్దలందరి తరఫున మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఉన్నత పదవులు అలంకరించాలని రాంబాబు గారికి సందర్భంగా మా అందరి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలు. ఫోటో తీయమంటారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. పునరావాస కేంద్రాల్లో తుఫాను బాధితులను పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. వరంగల్లో వరద ముప్పు ప్రాంతాలలో పర్యటించిన మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని భయంతోనే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారన్న ఎంపీ డీకే అరుణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న మంత్రులు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN మార్నింగ్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.